పొట్టకుట్టి కోసం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు ఓ 7 మత్స్యకారులు. కానీ తిరిగి రాలేదు. ఎక్కడున్నారో తెలియదు. ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టినా ఆచూకీ తెలియలేదు. అందరూ ఆశలు వదిలేసుకున్న తర్వాత అద్భుతం జరిగింది. వారి క్షేమ సమాచారం వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఈ నెల 3వ తేదీన బోటులో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు నిర్ణీత సమయానికి తిరిగి రాకపోవడంతో వారి ఆచూకీ దొరకక తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. సముద్రంలో గాలివాటుకు తప్పిపోయిన ఆ 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి చేరుకున్నారు. వారి క్షేమ సమాచారం ప్రభుత్వానికి అందింది. మత్స్యకారులు కనిపించడం లేదన్న సమాచారం అందగానే సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోటులో సాంకేతిక సమస్యలు రావచ్చనే అంచనాతో పాటు సముద్ర ప్రవాహాలు, గాలి వేగం, బోటు డ్రిఫ్టింగ్ వంటి అంశాలు శాస్త్రీయంగా విశ్లేషించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఏపీ ఆర్టీజీఎస్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోటు సురక్షితంగా గుర్తించగలిగారు. పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్న ఆ మత్స్యకారులతో వారి కుటుంబ సభ్యులను మాట్లాడించామని, వారంతా పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శంకర్పూర్ తీరంలో ఉన్న మత్స్యకారులను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కలకత్తాలో ఉందండి బోటు, కానీ క్షేమంగా వస్తుందండి. కానీ తీసుకొచ్చినందుకు మీడియంకి నమస్కారం అండి. అందరికి పెద్దలకు నమస్కారం. ఈ రోజు నా భర్తను తీసుకొచ్చానంటే మీ వల్లేనండి ఇంతవరకు వచ్చింది. ఇంత చేసి చాలా దూరం తీసుకెళ్ళినందుకు పెద్దలకి నమస్కారం అండి. మీరు లేకపోతే ఈరోజు నా భర్త మా దగ్గరికి రారండి. నా పిల్లలకి తండ్రిని తీసుకొచ్చారండి. చెప్పు, మా నాన్న వస్తున్నారండి. ఏ రోజైతే సాధారణంగా సముద్రంలోకి ఏటకు వెళ్ళి కొన్ని రోజులు ఏదైతే వాళ్ళు అనుకున్న టైం ఉంటుందో, అనుకున్న టైం దాటిన తర్వాత వాళ్ళు రాకపోవటం, వాళ్ళ సిగ్నల్ అందకపోవటం, వాళ్ళ మొబైల్ పనిచేయకపోవటం, ఆ రోజు నుంచి ఈ కుటుంబాలన్నీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓడలరేవు గ్రామంలో ఉన్నటువంటి సమీప గ్రామం కలిపి 5 కుటుంబాలు ఏవైతే ఈ గ్రామం నుంచి, అలాగే బయట ఇంకో 3 కుటుంబాలు, 7 కుటుంబాలు ఏవైతే ఏటకెళ్ళినాయో ఆ బోటు మీద, ఆ సిగ్నల్ లేని రోజు నుంచి అందరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ప్రతిరోజు ఏడుస్తూ గడిపారు. అందరూ కూడా నిరంతరము అన్వేషణ చేసి ఈ యొక్క కథ సుఖాంతమైనందుకు చాలా సంతోషిస్తూ యంత్రాంగాన్ని అందరికీ, ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి, అందరికీ నేను నా తరపున, హరీష్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గంటలో వస్తారు వారిని తీరానికి గంటలో వస్తారు. బోట్ లాక్ వస్తుంది. వాళ్ళ బోట్ని వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేస్తుంది. అతి త్వరగా వచ్చేస్తారు.